Hey guys, welcome to the first shot. Today I have a special guest, my co-host Dr. Uday Suraj, who is a hardcore SRH fan. ఏం మ్యాచ్ కదా ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ ఇవాళ ఇట్స్ రన్ ఫెస్ట్, ఒక హిస్టారికల్ గేమ్ అని చెప్పొచ్చు. సెకండ్ హైయెస్ట్ ఎవర్ రన్స్ దట్ వర్ చేస్డ్ అండ్ అభిషేక్ శర్మ 141 of 55. ఉదయ్, what are your thoughts on it? యా కాటరమ్మ కొడుకులు అని వీళ్ళని ఊరికే అనలేదు. ఈ రోజు అభిషేక్ శర్మ అందరికన్నా చిన్న కొడుకు కానీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అండ్ ఆ 141/55 అనేది అసలు ఏ టైంలో కొట్టాడో అసలు మొత్తం మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఎవ్రీ బాల్ ఎవ్రీథింగ్. అండ్ నోట్ కూడా పెట్టుకొని ఉన్నాడు, ఇట్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అన్నట్టు అని చెప్పి. సో we feel it as a special thing. He's dedicated to his fans, his franchise, his hard work, everything. చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ దట్ వాస్ అండ్ సోషల్ మీడియాలో అంతా కూడా ఇట్స్ ట్రావిస్ షేక్ పర్ఫార్మెన్స్ అంటున్నారు, కానీ ఇట్ ఈస్ ప్యూర్లీ అభిషేక్ పర్ఫార్మెన్స్. ఇట్స్ ట్రావిస్ ఎట్ సపోర్టింగ్ హిమ్. యా, వెరీ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అభిషేక్ శర్మ. అండ్ సీజన్ లో చాలా ఇంపార్టెంట్ SRH కి విన్. దే హ్యాడ్ 4 losses on the bounce and they bounced back really well. అండ్ యా, ఇందాక అనుకున్నాం కదా ట్రావిస్ హెడ్ సెకండ్ రోల్ అని. యూజువల్లీ తను చెయ్యడు. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దట్? అసలు మా అందరికి షాకింగ్ కదా ట్రావిస్ హెడ్ అంత సెన్సిబుల్ గా ఆడడం. బట్ స్టిల్ హీ స్ట్రక్ అట్ ఆల్మోస్ట్ 160, 170. బట్ స్టిల్ అది కూడా మనకు ట్రావిస్ హెడ్ తాడో పేడో తెలుసుకుంటాడు ఎప్పుడైనా. మనం చూస్తే కూడా ఆస్ట్రేలియాకి ఆడేటప్పుడు లైక్ హీల్ నాట్ స్టిక్ అరౌండ్ ఫర్ దోస్ థింగ్స్. లైక్ అవుట్ అయిపోతే కూడా కొడుతూనే అవుట్ అయిపోతాడు, మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో చూసినట్టు. బట్ స్టిల్ ఇవాళ చాలా ఫైట్ అవుట్ చేశాడు. తన ఇన్నింగ్స్ మొత్తం చూస్తుంటే మనం బాగా ఎంత కావాలన్నా కూడా వికెట్ త్రో చేయకుండా సపోర్టింగ్ రోల్. ఒకవైపు అభిషేక్ కొట్టడం చాలా హెల్ప్ అయింది ట్రావిస్ హెడ్ కి. అభిషేక్ ఒకవేళ స్ట్రగుల్ అవుతూ ఉంటే ఛార్జ్ తీసుకోవాలి అని కొట్టేవాడేమో. బట్ స్టిల్ చాలా సపోర్ట్ చేసుకుండా ఈచ్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అంటారు కదా. సో చాలా ఇంత అసలు ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ట్రావిస్ హెడ్ టు బీ ప్లేయింగ్ దట్ సపోర్టింగ్ రోల్. యూజువల్ గా 20 balls 50 ఒకరైతే నేను 19 balls లో కొడతాను కొట్టేవాళ్ళే, కానీ ఆ సపోర్టింగ్ రోల్ అనేది వీ నెవర్ సీ ఫ్రమ్ SRH ఓపెనర్స్. బట్ టుడే ఈస్ రోల్ రివర్సల్ అనుకో. రోల్ రివర్సల్ కాదు, బట్ ఇట్స్ అ డిఫరెంట్ పాత్ టు విచ్ ఇంతకు ముందు చూసుకున్న దానికంటే దే అప్రోచ్ దిస్ ఇన్ ఎ బెటర్ వే, ఎఫిషియంట్ వే అనుకోవచ్చు. ఇంతకు ముందు సిచ్యువేషన్ చూసుకోకుండా దే యూస్ టు గో. బట్ ఇవాళ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా తెలుసు. సో ఐ థింక్ దట్స్ వెరీ వెరీ కమెండబుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ట్రావిస్ హెడ్ అండ్ ఇట్స్ అ సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్ ఫర్ ఆల్ ద SRH ఫ్యాన్స్ ఆల్సో. ఈ రన్ ఫేస్ చూస్తుంటే పంజాబ్ బౌలింగ్, వేర్ డు యు థింక్ ఇట్ వెంట్ రాంగ్? యా, పంజాబ్ బౌలర్స్ Shreyas Iyer has used all the options available. Actually, he's out of options అన్నమాట. Harshdeep Singh barring his first over, whenever Marco Jansen వచ్చిన తర్వాత అతన్ని they have taken him to cleaners, both of them, Abhishek and Travis Head. And following that Harshdeep Singh over కూడా డీసెంట్ గా స్కోర్ చేసుకున్నారు. తర్వాత వచ్చిన నెక్స్ట్ బౌలర్ యష్ ఠాకూర్ ఇంపాక్ట్ సబ్ లాగా వచ్చాడు. తర్వాత అతన్ని కూడా వాయించి వదిలేశారు. బారింగ్ దట్ క్యాచ్, అది కూడా నో బాల్, అతని ఎర్రరే, ఇంకా మనం దాన్ని ఏం చెప్పలేము. ఒకవేళ అది కానీ క్యాచ్ పట్టినంటే మ్యాచ్ వేరేలాగా ఉండేదేమో. యా, సారీ, బెగ్ యువర్ పార్డన్. నో బాల్ అవ్వకపోయింటే వేరేలాగా ఉండేదేమో. అండ్ ఈవెన్ మార్కస్ స్టాయినిస్ ఒక క్యాచ్, టిపికల్ క్యాచ్ అది, బట్ ఇట్ వాస్ లెఫ్ట్, ఇట్ గోస్ డౌన్ యాస్ ఎ డ్రాప్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అవును, కరెక్ట్ గా కవర్స్ లో ఉండుంటే క్యాచ్ వెళ్ళిపోయాడు, చేతిలోకి లడ్డు క్యాచ్ వచ్చేది. బట్ కొంచెం ముందుకు రావడం, జంప్ టైమింగ్ సరిగ్గా లేకపోవడం, it all goes. And Punjab were also a bowler down. Lockie Ferguson ఎంత ఇంపార్టెంట్ బౌలర్ తెలుసు, they were also a bowler down. అది కూడా ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు కదా. అవును, చేసి ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ దేర్ మెయిన్ స్ట్రైక్ బౌలర్, లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ IPL, Yuzvendra Chahal, is not Yuzvendra Chahal. Something happened, that line and length was not usual. Left-hander batsman we can understand, leg spinner turning into you 12.5 economy అనేది we can expect. బట్ ఇలాంటి చేస్ లో వీ ఎక్స్పెక్ట్ హిమ్ టు గో వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్, బౌలింగ్ సో మెనీ గూగ్లీస్, టేకింగ్ ఛాన్సెస్. హీ హాస్ జనరేటెడ్ ఎ ఛాన్స్ అభిషేక్ కి, బట్ హీ కుడెంట్ హిమ్సెల్ఫ్ హోల్డ్ ఆన్ టు దట్. సో ఈవెన్ దో ఇంతమంది బౌలర్స్ ఉన్నా కానీ శశాంక్ సింగ్ లాంటి పార్క్ టైమర్స్, మార్కస్ స్టాయినిస్ లాంటి పార్క్ టైమర్స్ వాడాల్సి వచ్చింది. ఈవెన్ గ్లెన్ మ్యాక్స్వెల్, హూ ఇస్ మోర్ దాన్ ఎ పార్ట్ టైమర్ కూడా,
మామూలుగా అయితే ఖచ్చితంగా వికెట్ తీస్తాడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నప్పుడు. అండ్ అభిషేక్ హ్యాడ్ లక్ ఆల్సో, ఒకసారి ఎడ్జ్ తీసుకొని కీపర్ మిస్ చేసి కూడా వెళ్ళింది బౌండరీకి. అవును. బట్ ఇట్స్ అభిషేక్స్ డే అంతే. డూ యూ థింక్ యుజ్వేంద్ర చహల్ ని ఈ సీజన్ లో మామూలుగా యూజువల్ గా వికెట్ టేకర్, ఎలాగైనా హీ హంట్స్ ఫర్ వికెట్స్, బట్ ఇప్పుడు లైన్ అండ్ లెంత్ కానీ హీఈస్ మోర్ ఇంటూ డిఫెన్సివ్ అప్రోచ్ అని అనిపించింది నాకు. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? యా, యాక్చువల్లీ చాలా తెలివి బౌలర్. నార్మల్ గా కూడా మన కామెంటేటర్స్ అందరు కూడా అంటుంటారు ఈజ్ అ వైలీ ఫాక్స్ అన్నట్టు అని చెప్పి. ఇట్ డెఫినెట్లీ జనరేట్స్ ఛాన్సెస్. కానీ ఇప్పుడు బౌండరీ దూరంగా ఫీల్డర్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు బౌలింగ్ వేస్తున్నాడు. నో, హీస్ నాట్ అటాకింగ్, హీస్ నాట్ ఫ్లైటింగ్ ది బాల్ ఎనఫ్, హీస్ నాట్ ఇన్వైటింగ్ ద బ్యాట్స్మెన్ వచ్చి కొట్టు నన్ను, నేను నీకు లూపీగా బాల్ వేస్తాను అన్నట్టు కూడా ఏం లేదు. సంథింగ్ హ్యాస్ చేంజ్డ్. we know he is a champion bowler. He'll come back stronger, I am thinking that. And నువ్వేమనుకుంటున్నావు, లైక్ మన వాళ్ళు ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ రన్ రేట్ అనేది? ఊచకోతలాగే కొడుతున్నారు, అసలు బాల్ మీద ఏదో కసి ఉన్నట్టు, కొన్ని సంవత్సరాలుగా పగున్నట్టు. సో వాట్ యు థింక్ ఆన్ దట్? అదేదో సినిమాలో అంటది కదా, అబ్బా వాడు ఎంత సున్నితంగా కొట్టాడరా అని తనికెల్ బర్ని గారు ఏదో అంటారు, అతడులు అంటారు కదా. అప్పుడు అన్నట్టు అసలు అభిషేక్ శర్మాస్ డే ఫస్ట్ హాఫ్ చూసామంటే ఇట్స్ నాట్ అభిషేక్ శర్మాస్ డే ఏమో అనిపిస్తుంది. ఆ డ్రాప్ క్యాచెస్ కానీ 2 సార్లు డ్రాప్ చేశాడు. బట్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ద వే హి హస్ టేకెన్ ఆఫ్. ఇన్ఫాక్ట్ మనం చూస్తే ట్రావిస్ హెడ్ సపోర్టింగ్ రోల్ ఇచ్చారు. క్లాస్ అని పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు క్లాసన్ గానీ ఇషాన్ కిషన్ గానీ. ఇట్స్ ప్యూర్లీ అభిషేక్ శర్మాస్ మాస్టర్ క్లాస్ డామినెన్స్ అని చెప్పొచ్చు. చిన్న కొడుకు చిత్త కొట్టేశాడు ఇవాళ మాత్రం. ఇట్స్ ఈవెన్ ఆ రన్ రేట్ మెయింటైన్ అవడానికి సోల్ రీజన్ అభిషేక్ శర్మనే. ఈవెన్ తన ప్లేస్ చేసే ప్లేస్మెంట్స్ కూడా ఇవాళ చూస్తే అన్ని స్క్వేర్ ఆఫ్ ద వికెట్, ఫైన్ లెగ్ అన్ని ముందున్నప్పుడు ఎలా ఎక్కడ ప్లేస్ చేయాలో లెగ్ సైడ్ మొత్తం హాఫ్ ఆఫ్ ద షాట్స్ లైక్ మోర్ దెన్ 60% రన్స్ లెగ్ సైడ్ స్కోర్ చేశాడు షార్ట్ ఆఫ్ ద లెంత్ డెలివరీస్ వేసినప్పుడు. బౌలర్ చేంజ్అప్స్ చేసుకొని ఫ్రంట్ ఫుల్ లెంత్ బాల్ వేసినప్పుడు కూడా తను ఫ్రంట్ ఫుట్ లోకి వచ్చి కవర్స్ లో బౌండరీస్ అన్ని పవర్ ప్లే లో కొట్టడం చూసాం. సో ఇట్స్ కంప్లీట్ అభిషేక్ శర్మాస్ మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు ఇవాళ అసలు. సో పిచ్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద పిచ్ కండిషన్స్? అది పిచ్చా, హైవే, వాట్ డూ యూ థింక్ ఇట్ ఈస్? యా, అది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఫైనలీ యూజ్ చేసుకున్నారు. అండ్ బ్యాట్స్మెన్ కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు ఆ పిచ్ యొక్క హెల్ప్ ని. పిచ్ నార్మల్లీ లక్కీ పిచ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి కానీ ప్లేయర్స్ కి కానీ. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 286 స్కోర్ చేశారు. ఇషాన్ కిషన్ సెంచరీ స్కోర్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ యావరేజ్ పార్ స్కోర్ కూడా 211. సో ఇట్ ఈస్ హై స్కోరింగ్ డెక్, ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈవెన్ పంజాబ్ బ్యాటెడ్ రియలీ వెల్. 245 అనేది శ్రేయస్ అయ్యర్ హెస్ ప్లేడ్ బ్లైండర్, చాలా బాగా ఆడాడు. అండ్ ప్రియాంష్ ఆర్యా ఖచ్చితంగా చాలా బాగా ఆడాడు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎస్ఆర్హెచ్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ సమ్ లక్ టువర్డ్స్ ఎస్ఆర్హెచ్ సైడ్. అవును, ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే దేవర్ లో స్కోరింగ్ ఇన్ హైదరాబాద్. పిచెస్ కొంచెం నార్మల్ పిచెస్, బట్ ఇప్పుడు వాళ్ళు దే బ్యాక్ దేర్ ఎబిలిటీ. వాళ్ళు పిక్ చేసుకున్న స్క్వాడ్, దే థాట్ లైక్ మనము 250, వాళ్ళు 250 కొడితే మనం 250 చేంజ్ చేయగలం, మనం ఫస్ట్ బ్యాటింగ్ వస్తే వీ కెన్ స్కోర్ 270, 280 అన్న థాట్ ప్రాసెస్ లోనే దే హ్యావ్ చోజ్ లైక్ దే చోజ్ దేర్ లైక్ ద వే దే ప్లే అని చెప్పుకోవచ్చు. సో అప్పుడు కమిన్స్ కూడా చెప్పున్నాడు కదా, లైక్ ఎనీథింగ్ వి విల్ బి చేసింగ్ అన్నట్టు అని చెప్పి. సో వీ కెన్ సీ ది కాన్ఫిడెన్స్, వీ కెన్ సీ అబ్సల్యూట్లీ. ఓకే, అసలు అడుగుతాను అనుకోలేదు ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు. ఐ వాస్ ద వన్ హూ అపోజ్డ్ హర్షల్ పటేల్స్ ఇన్క్లూజన్ ఇన్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ మెగా ఆప్షన్ అప్పుడు. ఎందుకు పెడుతున్నారు ఇంత, భువనేశ్వర్ ని ఎందుకు వదిలేశారు, ఆల్ క్వశ్చన్స్ ఆర్ రన్నింగ్ త్రూ మై మైండ్. సో బట్ హీ ప్రూవ్డ్ హిస్ వర్త్ టుడే. ఐఎమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్, హీ ప్రూవ్డ్ హిస్ వర్త్ టుడే. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? ఏమనుకుంటున్నావు అబౌట్ హర్షల్ పటేల్స్ 4 for టుడే? అవును, యూజువల్ గా మనం చూస్తే కూడా హర్షల్ పటేల్ లైమ్ లైట్ లోకి వచ్చింది బెంగళూరు ఆడేటప్పుడు. బట్ ఈవెన్ దో అప్పుడు దుబాయ్ సీజన్ లో హైలైట్ అయినా కూడా, but he proved to be effective in even when he was playing in Bangalore. But Bangalore is so similar to Hyderabad in terms of run scoring, and అక్కడ గ్రౌండ్ కూడా చాలా చిన్నది అవ్వడం వల్ల it used to be very difficult to contain runs. బట్ ఇక్కడ కొంచెం బిగ్గర్ గ్రౌండ్ వచ్చింది, అంత తన స్లోవర్ డెలివరీస్ కానీ బ్యాక్ ఆఫ్ ద లెంత్ డెలివరీస్ కానీ తను లెంత్ యూజ్ చేయడం కానీ
ఎవ్రీథింగ్ చాలా ఎఫెక్టివ్ గా 17th ఓవర్ లో 18th ఓవర్ లో 2 వికెట్స్ తీయడం ఇట్స్ మ్యాచ్ టర్నింగ్ అని చెప్పొచ్చు. అవును. ఆర్ ఎల్స్ అప్పుడు మ్యాక్స్వెల్ అవుట్ అవ్వడం ఆ ముందు లాస్ట్ షమి 4 6 కొట్టే ముందు వరకు కూడా దే లాస్ ద మొమెంటమ్ కంప్లీట్లీ హర్షల్ పటేల్ ఓవర్ నుంచి. లేకపోతే మేబీ వీ మైట్ బి సీయింగ్ 260 265 ఈవెన్ దో ఆ ఊపులో కొట్టేసి ఉండొచ్చేమో SRH వాళ్ళు కానీ, బట్ స్టిల్ ఇంకొంచెం కష్టమయ్యేది. స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉండేది. అవును. సో హర్షల్ పటేల్ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. అండ్ వీ హ్యావ్ టు లైక్ నేను చెప్పాలనుకుంటే కమిన్స్ కంటే హర్షల్ పటేల్ చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్ లో. సో యా. అండ్ నువ్వు అనుకుంటే పంజాబ్ బౌలర్స్, పంజాబ్ స్పిన్నర్స్ వర్ దే ఎఫెక్టివ్ ఇన్ కంట్రోలింగ్ ద గేమ్ ఇన్ ద బిట్వీన్ ఇన్ మిడిల్ ఓవర్స్ లో అంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయలేదేమో వాళ్ళు అని అనుకోవచ్చు. లైక్ వాట్ ఆర్ యువర్ థాట్స్? యా, ఇందాకే అనుకున్నాం కదా, యుజ్వేంద్ర చహల్ is not Yuzvendra Chahal now. And part-timer Maxwell కానీ they were both the leading spinners ఈ గేమ్ లో మనకు. Maxwell had to bowl 3 more overs because of Lockie Ferguson's absence. And Yuzvendra Chahal being seasoned spinner ఆయన ఖచ్చితంగా వేయాల్సి వచ్చేది 4 overs. కానీ 2 left-handed batsmen ఉన్నా కానీ మ్యాక్స్వెల్ అంత గొప్పగా యూటిలైజ్ చేసుకోలేదేమో. 1-2 ఛాన్సెస్ జనరేట్ చేశారు కానీ బట్ దే వర్ నాట్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ఫీల్డర్స్ కానీ, లేకపోతే దే వర్ నాట్ ఆన్ ది స్టంప్స్ ఆర్ ఒక LBW కానీ. మ్యాక్స్వెల్ హీ విల్ డార్క్ ద బాల్ ఇన్ టు ది స్టంప్స్. అలాంటి క్యారెక్టరిస్టిక్ మ్యాక్స్వెల్ బౌలింగ్ అయితే నేను చూడలేకపోయాను. చాలా షార్ట్ బాల్స్ వేశారు. ఈవెన్ ట్రావిస్ హెడ్ హస్ టేకెన్ హిమ్ ఫర్ ద క్లీనెస్ట్ 2 6 కొట్టారు కన్సిక్యూటివ్ గా. అండ్ హీ వాజ్ బౌలింగ్ వే వైడ్ ఎక్స్ట్రాస్ కూడా చాలా వేశారు మ్యాక్స్వెల్. అండ్ ఈవెన్ యుజ్వేంద్ర చహల్ కూడా షార్ట్ బాల్ లాగా వేయడం కానీ, ఈ జనరేటెడ్ ఛాన్స్ ఒప్పుకుంటాను ఖచ్చితంగా, ఆయనే వదిలేశారు. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అకార్డింగ్ టు ది ఫీల్డింగ్ స్టాండర్డ్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, కానీ ఇట్ విల్ గో డౌన్ యాజ్ ఎ డ్రాప్ అగైన్. చహల్ ఈ సీజన్ మోర్ డిఫెన్సివ్ గా ఉన్నాడు కదా వికెట్ టేకింగ్ బౌలింగ్ తో కంటే. యా, హీఈస్ వెరీ డిఫెన్సివ్ నౌ. అటాక్ చేసి బౌలింగ్ వేయడం అనేది మాత్రం ఇప్పుడైతే అస్సలు లేదు చహల్ది. మేబీ వీ కెన్ సీ ఇన్ నియర్ ఫ్యూచర్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్ ఇట్ సెల్ఫ్ ఖచ్చితంగా చహల్ అయితే రావాలని కోరుకుంటున్నాను. As a fan of spin bowling, I love to see Yuzvendra Chahal coming back. యాక్చువల్లీ అప్పుడు మ్యాక్స్వెల్ అంటే గుర్తొచ్చింది, ఆస్ట్రేలియా వాళ్ళు ఇద్దరు కలిసి అందరినీ దే యూస్ టు ఇంటిమిడేట్. ఇప్పుడు అభిషేక్ ట్రావిస్ హెడ్ కలిసి మ్యాక్స్వెల్ ని స్టాయినిస్ ని స్లెడ్ చేయడం ఏం మాట్లాడుకున్నారు? యా, మేబీ సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. దే టాక్డ్ అబౌట్ దేర్ ఓనర్స్ అన్నట్టు అని చెప్పి. బట్ ఐ థింక్ మ్యాక్స్వెల్ ఈస్ రియల్లీ నాట్ ప్లీజ్డ్. 2 6 కొట్టిన తర్వాత నువ్వు నన్ను కొట్టడం ఏంటి అన్నట్టు అని చెప్పి హీ ట్రై టు త్రో ద బాల్ యాక్చువల్లీ ఆన్ టు ది స్టంప్స్. హెడ్ కి అది కొంచెం నచ్చినట్లేదు. సో హీ సెట్ ఫ్యూ వర్డ్స్, మ్యాక్స్వెల్ సెట్ ఫ్యూ వర్డ్స్. ఓవర్ కంప్లీట్ అయ్యేటప్పటికి బోత్ ఆఫ్ దెమ్ వెంట్ టు వన్ ఎండ్, అభిషేక్ అండ్ హెడ్. బట్ మ్యాక్స్వెల్ వాస్ నాట్ స్టాపింగ్. ఈవెన్ ఫ్రమ్ కవర్స్ స్టాయినిస్ వచ్చేసాడు. ఆస్ట్రేలియన్స్ అంటే ఫస్ట్ ఉంటారు మనకి స్లెడ్జింగ్ గేమ్ అంటే, దే లైక్ ఇట్, దే లవ్ ఇట్. బీయింగ్ ఏ student or being a players under the coach of Ricky Ponting, we definitely expect sledging. Fair play matram ఖచ్చితంగా రాదు. So they came on to these people. I think they have given it a perfect reply actually. By winning the match itself is enough as a perfect reply. But these things happen in the heat of the game. We also see our legendary Virat Kohli go head on head with many people. And ante match ante untai, tarvata sportsmanship that ends the day. They shake their hands last lo. They were all talking at the same point. So బట్ నిన్న చూస్తే మనము 2 టీమ్స్ కూడా ఫీల్డింగ్ ఆపర్చునిటీస్ చాలా మిస్ చేసినాయి. లైక్ అది ఎంత ఇంపాక్ట్ చేసింది ఓవరాల్ గేమ్? నా స్కోర్ హై స్కోరింగ్ అవ్వడానికి వర్ దే వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో? యా, అవును. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అప్పుడు అభిషేక్ శర్మ హిమ్సెల్ఫ్ was very sloppy. Yeah. At one point of time he left a catch of Prabhsimran Singh. And ఇంకొక పాయింట్ ఆఫ్ టైమ్ లో శ్రేయస్ అయ్యర్ దగ్గర స్లాపీ ఫీల్డింగ్ ద్వారా ఒక బౌండరీ వదిలాడు, ఒక 2 runs వదిలాడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ వాస్ ఓవర్ థ్రోస్ ఉన్నాయి SRH ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు. అదే పంజాబ్ కింగ్స్ వస్తున్నప్పుడు ఆ డ్రాప్ క్యాచెస్ కానీ స్టాయినిస్ ది, చహల్ ది, ఆ నో బాల్ ది, అండ్ సమ్ డిఫరెంట్ ఫీల్డ్ సెట్టింగ్ బై పంజాబ్. లైక్ ఎలాగా అంటే there was no fine leg at all. They were trying to bowl him away from the stumps. Abhishek Sharma was neatly clean గా నా స్టంపుల్ కి ఏంట్రా అని ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. There was no Lockie Ferguson who can dart the ball at 150 km
పర్ అవర్. వచ్చేది అందరూ 140, 135. అభిషేక్ శర్మకి ఈజీ పికింగ్స్ అవన్నీ సింపుల్ గా అన్ని ఫైన్ లెగ్ లో అన్నే కొట్టాడు. అవును. సో దే మిస్డ్ ట్రిక్ యాక్చువల్లీ ఫీల్డ్ సెట్టింగ్ లో కొంచెం అనుకుంటే. అండ్ యా దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ గేమ్. ఓకే, ఎంతసేపు మనం SRH పంజాబ్ అంటే SRH విన్నింగ్ సైడ్ ఉంది కాబట్టి SRH గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాము. యూ నాట్ డిస్కస్ ఎనఫ్ అబౌట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్. 245 ఆన్ దిస్ పిచ్. యా ఇట్ ఇస్ అ బ్యాటింగ్ పిచ్, కానీ హౌ గుడ్ వాజ్ శ్రేయాస్ అయ్యర్ అండ్ హౌ గుడ్ వాజ్ ప్రియాంష్ ఆర్యా? శ్రేయస్ అయ్యర్ యూజువల్లీ ఆల్వేస్ ద అండర్ డాగ్ అంటారు కదా, ఆల్వేస్ అండర్ ద లైమ్ లైట్. ఎప్పుడైనా కూడా చూస్తే విరాట్ కోహ్లీ విల్ బి ఇన్ ద లైమ్ లైట్, రోహిత్ శర్మ. శ్రేయస్ అయ్యర్ మెల్లగా వచ్చి తన పని తను చేసుకోండి. ఇన్ఫాక్ట్ ఐ విల్ సే శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆల్వేస్ ఈవెన్ ఆ ముందు కూడా శ్రేయస్ అయ్యర్ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద ప్లాన్స్ ఇంగ్లాండ్ సిరీస్ అప్పుడు చెప్తే నంబర్ 4 లో అన్లెస్ విరాట్ కోహ్లీకి ఇంజురీ లేకపోయి ఉంటే ఆ మ్యాచ్ ఆడేవాడు కాదేమో. అప్పటి నుంచి చూస్తే శ్రేయస్ అయ్యర్ వాజ్ ఆల్వేస్ పర్ఫార్మింగ్. ఈ సీజన్ IPL నుంచి పర్టికులర్ గా వెన్ రికీ పాంటింగ్ వాజ్ సో రిజిడ్ అబౌట్ హ్యావింగ్ శ్రేయస్ అయ్యర్, అప్పుడే అర్థం చేసుకోవాలి లైక్ హీ వాల్యూస్ హిమ్ సో మచ్. అండ్ ఈ సీజన్ లో చూస్తే కూడా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. అసలు ఆల్మోస్ట్ 80 runs స్కోర్ చేయడము, అండ్ దట్ టుక్ అన్ని స్పిన్నర్స్, షార్ట్ బాల్స్ లేదు, ఎవ్రీథింగ్ లైక్ లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆఫ్ అన్ని ఏరియాస్ ని కవర్ చేసి స్పిన్నర్స్ ని మర్డర్ చేశాడు శ్రేయస్ అయ్యర్ బేసిక్. అండ్ ప్రియాంష్ ఆర్యా మ్యాన్, వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ ఫైండ్. అసలు చెన్నై మ్యాచ్ లో ఆ 100 గానీ, ఇప్పుడు ఆ ఫ్లయింగ్ స్టార్ట్ గానీ అలాంగ్ విత్ ప్రభ్ సిమ్రన్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ లోన్ ఫైట్ లైక్ అభిషేక్ ఇక్కడ SRH కి ఇచ్చినట్టు, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ వాళ్ళందరూ కలిసి ఇట్స్ ఎ టీమ్ పర్ఫార్మెన్స్, బట్ స్టిల్ దట్స్ నాట్ గుడ్ ఇనఫ్ అగేన్స్ట్ వన్ మ్యాన్ అభిషేక్. యా అవును, ఈవెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ స్టాన్స్ కూడా మామూలుగా ఉన్నట్టు కాకుండా హీస్ హై స్టాండింగ్, హిస్ బ్యాక్ లిఫ్ట్ ఇస్ వే హై, హీస్ రెడీ టు టాకిల్ ది షార్ట్ బాల్ వీక్నెస్ దట్ హీ హ్యాడ్ ఎర్లియర్. అవును, అండ్ హీస్ డిపాజిటింగ్ ఆల్ ది షార్ట్ బాల్స్ టు మిడ్ వికెట్ బౌండరీస్ ఆర్ డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీస్. ఇప్పుడు కదా ఈగోకి తీసుకొని నువ్వు వెయ్యరా, నేను ఎక్కడ కొట్టాలో నేను ఆలోచించుకుంటాను, నువ్వు వెయ్యి అన్నట్టే శ్రేయస్ అయ్యర్ రెడీగా ఉన్నాడు. యాక్చువల్లీ రోహిత్ శర్మ తో మాట్లాడతాం కదా, దట్ 1 second ఎక్స్ట్రా హీ గెట్స్, దట్ మిల్లీ సెకండ్ హీ గెట్స్ టు రియాక్ట్. అవును, ఐఎమ్ సేయింగ్ విత్ శ్రేయస్ అయ్యర్ నౌ. ఎస్, అతను షార్ట్ బాల్స్ అవుట్ అయినా కూడా, బట్ దట్ హ్యాపెన్స్. నువ్వు 5 6 కొట్టి షార్ట్ బాల్ కి అవుట్ అయితే 2020 ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. But Shreyas Iyer is will always be in the low limelight, but he will be so happy if his performance does the talking. Yeah. And how do you think SRH bowlers handled the pressure of they had a lot of pressure actually. మనం ఇందాక మాట్లాడుకున్నాం. They were going berserk, Punjab Kings batsmen, even Priyansh Arya కానీ, ప్రభ్ సిమ్రన్ కానీ, అయ్యర్ కానీ ఎవరైనా పోతున్నారు. There were a point of period of time బౌండరీ లేకుండా, ఓవరే లేకుండా ఉన్నింది. Then came జీషాన్ అన్సారీ, ఎహసాన్ మలింగా వచ్చి he got the wicket actually. తర్వాత జీషాన్ అన్సారీ వచ్చి he bowled a couple of quiet overs without any boundary. That was very brave in this kind of pitch. Third over లో మళ్ళీ he went for runs. That was also one of misfields జరిగింది అప్పుడు. Catch Shreyas Iyer that was parried over the ropes by Abhishek Sharma once again. And ఇంకా చూసుకుంటే ఎహసాన్ మలింగా, he was very good as a debutant. He has took 2 wickets. He has bowled a very good Yorker length, full length, and he has mixed his pace as well. Okay, debutant, he has gone on to the body for a couple of times. 2 boundaries fine leg లో శ్రేయస్ అయ్యర్ కొట్టడం చూసాం, కానీ he was good for a debutant in this pitch actually. Understood. Yeah, very good replacement for Simarjit Singh actually, who was really under the pump. He was going at around 13 runs per over. And yeah, this is good. And I just want to ask you, what happened to our Mohammad Shami? అసలు వాట్ ఈస్ దట్, ఏమైంది అసలు? అన్బిలీవబుల్ కదా, ఛాంపియన్స్ ట్రోఫీలో అంత బాగా పర్ఫార్మ్ చేసిన తర్వాత he took so many wickets in ఛాంపియన్స్ ట్రోఫీ. This game is so cruel అంతే. You have to be at your best every day. Today 4 overs 75, his worst spell ever. Oh my god. Jofra Archer చూసాం 4 overs 76 తర్వాత he performed well.
I just hope Shami will come back and he's a quality bowler. బట్ ఆ లైన్ అండ్ లెంత్ రెడ్ బాల్ లైన్ అండ్ లెంత్ యూజ్ చేస్తున్నాడు. బట్ సేమ్ వే హేజల్వుడ్ కూడా ట్రై చేస్తున్నాడు. బట్ హేజల్వుడ్ ఈస్ ఏబుల్ టు కంటైన్ బికాస్ ఆఫ్ ద బౌన్స్ ఈస్ గెట్టింగ్. హేజల్వుడ్ షమి కంటే కొంచెం టాల్, బట్ షమి మేబీ కరెక్ట్ గా ఈ లెంత్ కి రావాలో హిట్టింగ్ లెంత్ కి వస్తోందేమో మేబీ. దట్స్ వై షమి వాజ్ స్ట్రగ్లింగ్. బట్ హీఈస్ ఎ క్వాలిటీ బౌలర్. హీ విల్ కమ్ బ్యాక్ సూన్ నెక్స్ట్ మ్యాచ్. అండ్ ఇంకొకటి, హూ డూ యూ థింక్ వాస్ ది క్లవర్ కెప్టెన్? Pat Cummins with his bowling strategies and bowling tactics, or Shreyas Iyer with his bowling strategies and bowling tactics? ఈ పర్టికులర్ మ్యాచ్ కి అయితే శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ వెరీ గుడ్ కెప్టెన్. బట్ ఈ మ్యాచ్ వరకు ఐ డోంట్ థింక్ శ్రేయస్ అయ్యర్ ఆఫ్టర్ లూజింగ్ లాకీ ఫర్గ్యూసన్ ముందు వరకు కూడా ఇట్ వాజ్ ఆ మారణ హోమమే అది. అప్పటి వరకు జరిగింది కూడా దాని నుంచి. అండ్ దానిపైన ప్లస్ ఆ లాకీ ఫెర్గ్యూసన్ ని ఆ 5th ఓవర్ లోనే లూజ్ అయిపోవడం అనేది ఇట్ టుక్ ఎ బిగ్ హిట్ టు హిస్ ప్లాన్స్ యాక్చువల్లీ. సో ఈవెన్ ఆ ఓవర్ లో లాకీ ఫెర్గ్యూసన్ 2 overs వేసి వెళ్ళిపోయిన తర్వాత హీ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ ఎవరికి ఇద్దాం బౌలింగ్ అని. అప్పుడు చూస్తే మనం యష్ ఠాకూర్ కి ఇస్తాడు. యష్ ఠాకూర్ ఫస్ట్ ఓవర్ లో వికెట్ పడి అది మిస్ అయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 20 runs కొట్టుకోవడం జరిగింది యష్ ఠాకూర్ కి. అప్పుడు యాక్చువల్లీ హర్షదీప్ వచ్చి యష్ ఠాకూర్ కొద్దు అనదర్ బౌలర్ మేబీ స్టాయినిస్ కి ట్రై చేద్దాం అంటేనే తీసుకున్నాడు. ఈజ్ యాక్చువల్లీ కొంచెం ఇట్స్ అన్ ఆఫ్ డే అని చెప్పొచ్చు. కంపారిటివ్ గా చూస్తే కమిన్స్ హ్యాడ్ ఎ బెటర్ డే యాజ్ ఎ కెప్టెన్. బౌలింగ్ చేంజెస్ గానీ ఎఫెక్టివ్ గా మధ్యలో 4 overs స్క్వీజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మలింగా దగ్గర వేయించడం కానీ, తర్వాత హౌ హీ కంట్రోల్ ద గేమ్ ఇన్ దోస్ 4 overs వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్కమ్ SRH కి ఫేవర్ గా రావడానికి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇస్ వన్ బిగ్ రీజన్ ఐ కెన్ సే. సో టర్నింగ్ పాయింట్ ఏమనుకుంటున్నావు మ్యాచ్ లో? ఆర్ దేర్ ఎనీ 2 or 3 turning points in this match? యూజువల్ గా చూస్తే మ్యాచ్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, బట్ దీంట్లో మల్టిపుల్ టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అంత హై స్కోరింగ్ అవ్వడానికి కారణం శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అభిషేక్ శర్మ మిస్ చేయడం. అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్, ఇంత హై స్కోరింగ్ 245 వాళ్ళు కొట్టడానికి. సెకండ్ టర్నింగ్ పాయింట్ ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ నో బాల్ అవుట్ అవ్వడం యష్ ఠాకూర్ బౌలింగ్ లో. అది డెఫినెట్లీ మ్యాచ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఏ బిగ్ టర్నింగ్ పాయింట్. నువ్వు ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, SRH యూస్ టు బి వింటేజ్ SRH ఎప్పుడు 160, 170 స్కోర్ చేస్తే పక్క టీమ్ ని 150 ప్యాకప్ చేసి పంపించేసేవాళ్ళు. లైక్ విచ్ SRH డూ యూ లైక్ యాక్చువల్లీ? నేను SRH ఐ ఫాలో హైదరాబాద్ టీమ్ సిన్స్ 2008. So I take great pride in saying that I like the vintage SRH itself. That those matches were more exciting. Ivi kuda exciting gaane unnai. The onslaughter by batsman, it is way more entertaining this one. But giving chills down the spine on a match kani, goosebumps match kani, avanni vintage SRH matches. Whenever there was Amit Mishra, Karan Sharma, Bhuvneshwar Kumar bowling, Vipul Sharma spinning those deliveries, and Siddharth Kaul bowling those balls. Headband. And ఒక్కొక్కసారి దే వర్ జస్ట్ స్కోరింగ్ ఓన్లీ 118. ముంబైతో ఒకసారి 118 మాత్రమే పెట్టి దే డిఫెండెడ్. పూణేతో 117, 110 ఆడ్ ఐ థింక్ అది కూడా డిఫెండ్ చేశారు. 130s డిఫెండ్ చేశారు. 2012 లో ఫైనల్ మ్యాచ్ డెక్కన్ చార్జర్స్ వర్సెస్ RCB 130 డిఫెండ్ చేశారు డేల్ స్టైన్ ఉన్నప్పుడు. అసలు ఇప్పుడు అసలు లేదు కదా, అలాంటి మ్యాచెస్ లేవు. సో యూ సే యూ లవ్ వింటేజ్ SRH itself, and at the same time ఒక మ్యాచ్ లో దే నీడ్ స్టిల్ 5 more wickets, 6 more wickets. అమిత్ మిశ్రా 2 overs ఉంటాయి, he takes a hat trick as well. అవును, and he finishes the match in that over, and SRH wins by 6 or 7 runs. And ఆ మ్యాచెస్ అన్ని కూడా way more exciting గా ఉండిండేవి. But this is also good as long as SRH is winning. I am happy to the team. But as a fan of SRH, I loved the bowling SRH team. Good. And okay, bowling SRH, batting SRH పక్కన పెడితే, how do you rate Abhishek Sharma's innings as the greatest innings of IPL? Given that his score is highest by an Indian and highest during chasing. మీ ఫేవరెట్ వార్నర్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేశాడు. He
took down that, and he has surpassed KL Rahul's 132 of 63 అవును. for Kings 11 Punjab itself. అవును. So how do you rate this innings? నేను యాక్చువల్ గా థర్డ్ రేటింగ్ గా ఇస్తాను. లైక్ ఉన్నట్టు గేల్స్ ఆన్ స్లాట్ 175 Yeah. అది ఎప్పటికీ ఫస్ట్ ఉంటది అన్లెస్ సమ్వన్ ప్లేస్ హెక్ ఆఫ్ ఎన్ ఆక్ అండ్ దాన్ని బ్రేక్ చేసే వరకు. ఐ స్టిల్ రేట్ బ్రెండన్ మెక్లమ్స్ 158 యాజ్ ద సెకండ్ బెస్ట్ బికాస్ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ కి ఆ జోష్ రావడానికి అదే అనొచ్చు. బట్ వెరీ ట్రిక్కీ బికాస్ ఇది చేజింగ్ లో వచ్చింది. చేజింగ్ లో స్కోరింగ్ 141 అనేది ఇట్స్ అది చాలా డిఫికల్ట్ యాక్చువల్ గా స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉండడం వల్ల. హౌ డు యూ రేట్, లైక్ వేర్ డు యూ పుట్ దిస్ ఇన్నింగ్స్? Yeah, I put it as the second one because chasing లో వచ్చింది కాబట్టి ఒకవేళ అవుట్ అవ్వకుండా ఉంటే he might have crossed Brendan McCullum's 158 as well. 160 కూడా కొట్టినట్టాడేమో. 175 was not possible. I made the calculations. Brendan McCullum's 160 అయితే ఖచ్చితంగా he would have crossed అన్నమాట. So I rate it as the second one, followed by Baz's 158 of 73 deliveries. Nice. Yeah, then I want to ask the subscribers and the viewers a question. How do you rate? మీరు ఎంత రేటింగ్ ఇద్దామని ఫీల్ అవుతున్నారు? యూ రేట్ ఇట్ as the best performance or the second best or the third best? Please let us know in the comment section. ప్లీజ్ గైస్, మీ కమెంట్స్ లో మీరు ఎంతకి రేట్ చేస్తారు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అని మెన్షన్ చేయండి. అలాగే ఈ సోషల్ మీడియాలో ఫుల్ మీమ్స్ వస్తాయి కదా, ఆ మీమ్స్ ని మెన్షన్ చేయండి. మీ ఫేవరెట్ మీమ్ ఏది, ఇఫ్ పాసిబుల్ ట్యాగ్ చేయండి. సో ప్లీజ్ let us know your comments in the comment box. We'll be reading each one of it. And that's it. That's the first shot, my first video. I hope you've give all the love for us. Thank you. That's for the day. I'll be back again with the next video. Signing off, Indraneel. Don't forget to subscribe.